పార్వతీపురం మన్యం జిల్లాలో మేము సైతం రక్తదాన కార్యక్రమం జరిగింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మేము సైతం రక్తదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటీడీఏ పీఓ సేతు మాధవన్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్త నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా అధికారులతో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఒక గిరిజనులకు సంబంధించినటువంటి సంప్రదాయం, వారి యొక్క యూనిక్నెస్ ని ప్రపంచాన్ని అందరికీ చాటి చెప్పడం కోసం ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం జరుపుకునేటువంటి మంచి కార్యక్రమం. ఆ రోజున ఒక మంచి కార్యక్రమంతో శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే రక్తహీనత. అదేవిధంగా రక్తం లేకపోవడం వల్ల హాస్పిటల్స్ లో చాలా మంది ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తరచూ మనకి తెలియడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సైతం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఆదివాసీ దినోత్సవం రోజు ప్రతి ఒక్క మండలంలో 10 అంటే నెలకి ఒక 3 క్యాంపులు జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రపోజ్ చేశాము. దానికి నోడల్ ఆఫీసర్ గా జాయింట్ కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది. సో జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మన కలెక్టరేట్ ప్రాంగణంలో. దీంట్లో ఏంటంటే మన జిల్లాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది అండ్ 6 బ్లడ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ఒక 350 యూనిట్స్ వరకు మనం దీంట్లో సేకరణ చేసి నిల్వ పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ అదే విధంగా ప్రతిరోజు కూడా కనీసం మనకి 20 నుంచి 30 దాకా యూనిట్స్ అవసరం అవుతుంది. సో మనకి డిమాండ్కి తగ్గ సప్లై లేదు కాబట్టి ఈ మేము సైతం అంటే ప్రతి ఒక్కరూ వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇష్టపడి వచ్చేవాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఈ రక్త సేకరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి ఒక వ్యక్తి ఇచ్చిన తర్వాత మరలా 3 నెలల నుంచి 6 నెలలు